నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సనత్ నగర్లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. సనత్ నగర్లోని ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏకంగా 431 AQI నమోదైనట్టు పేర్కొన్న టీటీపీసీబీ అధికారులు క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చినట్లు తెలిపారు. నగరంలో సగటున 108 AQI నమోదైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు జూ పార్కులో 135, పటాన్చెరులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎక్కడా 100 AQI దాటలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదైతే ఆ గాలి స్వచ్ఛంగా ఉన్నట్టని, అదే 51 నుంచి 100 వరకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని తెలిపిన అధికారులు 101 నుంచి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరమని, 200 నుంచి 300 వరకు ఉంటే పూర్ క్వాలిటీ అని, 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని పేర్కొన్నారు. ఇక 401 నుంచి 500 వరకు ఉంటే మాత్రం అది అత్యంత ప్రమాదకర స్థాయి అని చెప్పుకొచ్చారు. సనత్ నగర్లో 431 AQI నమోదు కావడం కాస్త ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 25వ తేదీన సనత్ నగర్లో 298, డిసెంబర్లో 229, జనవరిలో 171 AQI నమోదైంది. అయితే సనత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో అక్కడ సాధారణంగానే అసాధారణ వాల్యూస్ నమోదవుతాయుంటాయని అధికారులు తెలిపారు. ఎప్పుడూ లేనంతగా ప్రమాదకర స్థాయిలో వాల్యూస్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో సనత్ నగర్ ఎయిర్ క్వాలిటీ లెక్కించే మీటర్ పక్కన 2 కంపెనీలకు చెందిన జనరేటర్లు ఉన్నాయని టీజీబీసీబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రసాద్ తెలిపారు. ఒక్కోసారి గాలి ఎక్కువ వీచినప్పుడు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ పడిపోతుంటాయని చెప్పుకొచ్చారు. జనరేటర్ల కారణంగానే 431 AQI నమోదై ఉండొచ్చని, దానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కాగా సనత్ నగర్లో ఉన్న మీటర్ను అక్కడి నుంచి మారుస్తామని ప్రసాద్ తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.